ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యం కావాలని తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆకాంక్షించారు. శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని అనంతపురం నగరంలో రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైకులతో ర్యాలీ తీశారు. రథయాత్రకు మంత్రి సత్యకుమార్, ఎంపీ రఘునందన్ రావుతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, నగరవాసులు పాల్గొన్నారు. హిందూ ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్వామి వివేకానంద చెప్పినట్టు హిందూగా పుట్టినందుకు గర్వించాలని రఘునందన్ పిలుపునిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేదే హిందూ ధర్మం అని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు కానీ మన పండుగకి టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పాలి. జర గట్టిగా చెప్పుని. మళ్ళా పండుగకి ఎవరైనా టోపీ పెట్టుకోవాలంటే భయపడాలో పోలీసులు కాదు, మనం హిందూ బంధువులు ఎవరి టోపీ పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించాలంటే వీళ్ళు అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఇచ్చే జై శ్రీరామ్ నినాదం ఏడాది పోవాలి. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. ఏమంటలేదు, సూర్యుడు కూడా భయపడాలి. సూర్యుడు కూడా మీ శోభయాత్రకి నేను దాక్కుంటా అని చెప్పి భయపడ్డారంటే మీరు ఇంకా గట్టిగా చెప్పాలి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ పోవాలి. సప్పుడు స్వామీజీ ఈ వయసులో ఆ రాణికి నాయకత్వం వహిస్తా అన్నాడు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు హిందువులను జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పిండు. అదే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పిండు, 10 మందిని, ఎంతమందిని? 60 మస్తు మంది కనిపిస్తున్నారు నాకు. ఇనుప కండలు ఇవాళ కనబడుతున్నారు పక్కన. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శ్రీ సీతారామాంజనేయ స్వామి